ప్రియమైన సహోదరులారా, సోదరీమణులారా, ఇప్పుడు నేనైతే ఏ స్థితిలో ఉన్నానో, ఆ స్థితిలో నేను గనక ఎక్కడైనా ఇమామత్ గానీ, లేకపోతే ఎక్కడైనా మదరసాలో ఉన్నడితే తప్పనిసరిగా తీసేసేవాళ్ళు. తప్పనిసరిగా. ఇది కన్ఫర్మ్ అన్నమాట. అచ్చా, ఎందుకు తీసేస్తారు? ఏమి పరిస్థితులేందంటే ఏమీ లేదు. మనందరికీ తెలిసిందే. ఒకటి నిజాముద్దీన్ ఉంది. దాని తర్వాత షూరా ఉంది. సీను, షీను. అయితే వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చింది మొదట్లో ఏదైతే పని ఉందో, ఎప్పుడైతే హజరత్ మౌలానా ఇలియాస్జీ రహమతుల్లాహి గారు మొదలుపెట్టారో, అప్పుడు దేవబంధు వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద పండితులు ఉన్నారో, అషరఫ్ అలీ థాన్వీ రహమతుల్లాహి గారు ఇలాంటి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పని నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు కొంతమంది ఏమయ్యారంటే, ఏదో గొడవల వల్ల, అది చాలా పెద్ద గొడవ, కొంతమంది నిజాముద్దీన్కి వెళ్ళారు, కొంతమంది షూరాకి వెళ్ళారు. అయితే నేను చేసిన పని ఏంటంటే, అంటే ఎవరైతే తప్పు అనుకుంటున్నారో వాళ్ళ స్థితిలో, వాళ్ళ యొక్క ఆలోచనలో ఆ పని ఏంటంటే, ఇప్పుడు షూరా యొక్క ఇస్తిమా కడపలో ఎలా అయితే జరిగిందో అలాంటి ఇస్తమానే తాడేపల్లిగూడెంలో జరుగుతుంది. దాని గురించి నేను కొన్ని వీడియోలు చేశానన్నమాట. ఎందుకు చేశానంటే, వాళ్ళు కూడా ఖురాను హదీసే కదా, వాళ్ళు కూడా అవిశ్వాసులేం కదా, వాళ్ళు కూడా పెద్ద పెద్ద గురువులు, పెద్ద పెద్ద పండితులే కదా అక్కడ కూడా చెప్పేది. వాళ్ళు కూడా ఖురాను హదీస్ యొక్క సారాంశమే కదా చెప్పేది. అయితే మన యొక్క ఇస్లాంలో ఒక వస్తువు ఏంటంటే, అవిశ్వాసి, ఇప్పుడు ఉదాహరణగా చూడండి, ఒక అవిశ్వాసి ఖురాన్ చదువుతున్నాడు, లేకపోతే ఒక వేరే ఎవరైనా సరే, ఎహ్లే హదీస్ అయినా ఎవరైనా సరే, వాళ్ళతో మనం ఏం చేస్తాము? ఖురాన్ చదివిన హదీస్ కరెక్ట్ అయిన హదీస్ సరి అయిన విధానంగా ఖురాన్ చదివితే వింటాము, చూస్తాము, సరిగా చదువుతున్నాడో లేదో చూస్తాము. అలాగనే ఎవరు చెప్పినా కానీ మనం వినొచ్చు మంచి మాట. మరి నేను చేసిన పని ఏంటంటే, ఆ తాడేపల్లి గురించి కొన్ని వీడియోలు తీశాను. ఏమని తీశాను? కొద్దిగా జరిగిద్ది, అందరూ రాండి. అదిగాక మన తెలుగు సహోదరులు ప్రత్యేకించి ఏంటంటే, చాలా దీని విషయంలో చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళకి భాష అర్థం కాక, వాళ్ళు వాళ్ళకి మాట చేరలేక వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తున్నారు, రకరకాలుగా వాళ్ళు ముందుకు సాగుతున్నారని. అయితే నేను ఆ వీడియోలు తీసినందుకు నన్ను ఏం చేశారంటే, పక్కన పెట్టేశారు. తప్పేం కాదు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత మహానుభావులు, ఎంత మంచి నడవడిక వాళ్ళు అంటే, ఎంత గొప్పవాళ్ళంటే, ఒక అవిశ్వాసి జనాజా వెళ్తున్నా కానీ, అరే నా యొక్క అయాంలో నేను ఉండంగా ఒక అతను కలిమా లేకుండా వెళ్ళిపోయాడనేది బాధపడేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, హజరతే హిందా గారిని రజియల్లాహు అన్హా, ఎవరైతే ప్రవక్త గారి పెదనాన్ని చంపేసి ముందొచ్చి కూర్చుంటే ఆమెను కూడా క్షమించారు. అంత పెద్ద పాపాలు చేసినాయి. ఇది నేను కావాలనుకుంటే నేను ఎవరిని దూషించట్లేదు, ఎవరి గురించి చెడుగా చెప్పట్లేదు. అందరూ మంచోళ్ళే, అందరూ మనోళ్ళే. మనం ఎవరు చెప్పినా కానీ దీని మాట వినొచ్చు. ఎవరు చెప్పినా కానీ ఖురాన్ మరియు హదీస్ యొక్క సారాంశం, హదీస్, ఖురాన్ మరియు హదీస్ యొక్క బోర్డర్లో ఉండి ఎవరు చెప్పినా సరే మనం మాట వినొచ్చు. ఇది ఒక్క విషయం నేను చెప్తున్నా. ఇది తప్పైతే మీరు చెప్పండి, నేను సరిగ్గా చేసుకుంటాను. దయచేసి ఇప్పుడు నన్ను కాదన్నారు, నేనంటే ఎలాగలా ఉంటాను. ఒక మామూలు మనిషిని, అరే దీన్ని తెలియని వాళ్ళని కూడా మనం అలా చేస్తే ఎలా చెప్పండి? చిన్న చిన్నగా వస్తున్నారు. ఒక వర్గం, ఒక పెద్ద జమాతు కలిసి కాదు ముఫ్తీ సాబ్ గారు రాకూడదంటే తెలియని వాళ్ళు ఏమనుకోవాలి? తెలియని వాళ్ళు ఏమనుకోవాలి? అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా సరే చేసుకోనిండు, ఒక మనిషి అటు చేయాలనుకుంటున్నాడు పని, ఇటు చేయాలి, ఏమీ అతని వల్ల నష్టం లేదు కదా. ఓకే, ఒక మనిషి ఒకవైపే ఉండి పని చేస్తున్నాడు, చేస్తా ఒక చోటకి వెళ్ళాడు, దీని మాట వినటానికి వెళ్ళాడు, అది తప్పని ఎలా చెప్దాం? నేను రీసెంట్గా హైదరాబాద్లో ఒక పెద్ద ప్రోగ్రాం అయితే ఎహ్లే హదీస్లు నేను కూర్చున్నాను అన్నమాట. ఎన్నో రోజులు వాళ్ళతో కూర్చున్నాను, పెద్ద మనుషులతో కలిశాను, మాట్లాడాను. ఫస్ట్ ఏంటంటే ప్రేమ అన్నమాట.
ప్రేమ ఇస్లాం కా సబ్సే బడా అమల్ క్యా హై మహబ్బత్ హై. తో ప్రేమైన సహోదరుల సోదరిమణులారా, ప్రతి చోట కూడా మన బంధువులతో, పక్కింటి వారితో, అందరితో కూడా ప్రేమగా ఉండాలి. ఆచరిద్దాం. జజాకుముల్లాహు ఖైర్, అహ్సనల్ జజా.